ఆంధ్రప్రదేశ్లో సూక్ష్మ సేద్యం అమలుకు సంబంధించి రాయితీల్లో సవరణలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో 5 ఎకరాల్లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ రైతులకు ఇచ్చిన 90% రాయితీని ఇప్పుడు 100%కి పెంచినట్లు నెల్లూరు జిల్లా అధికారులు వివరించారు. అలానే 5 ఎకరాల్లోపు ఉన్న ఇతర రైతులకు డ్రిప్ పరికరాలపై 90% రాయితీ అందిస్తున్నారు. 5 నుంచి 10 ఎకరాల మధ్య రైతులకు 70% రాయితీ, 10 ఎకరాలు పైబడిన రైతులకు 50% రాయితీతో డ్రిప్ పరికరాలను అందిస్తున్నట్లు అధికారులు వివరించారు. తుంపర సేద్యం ఏర్పాటుకు 50% రాయితీ అందిస్తున్నట్లు వివరించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ కార్యక్రమాలు చాలా విస్తృతంగా ప్రారంభించడం జరుగుతుంది. అలాగే ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం వారు నెల్లూరు జిల్లాలో 6,000 హెక్టార్ల లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. ఇందుకు గాను సవరించిన నిబంధనల ప్రకారంగా 5 ఎకరాల లోపు ఎస్సీ, ఎస్టీ ఫార్మర్లందరికీ కూడా 100% రాయితీని ప్రభుత్వం అందిస్తుంది. అలాగే 5 ఎకరాల లోపున్న ఇతర రైతులకి 90% రాయితీ అందిస్తుంది. 5 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపు రైతులకి 70% రాయితీతో, అలాగే 10 ఎకరాలు పైబడిన రైతులందరికీ కూడా 50% రాయితీని అందిస్తూ, మరి స్ప్రింక్లర్ల విషయంలో 50% రాయితీని అందిస్తూ ఈ యొక్క కొత్త నిబంధనలు జారీ చేయడం జరిగింది. ఇందుకు గాను ప్రతి రైతు కూడా వారి సమీప రైతు సేవా కేంద్రంలో వారిని రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ యొక్క ప్రిలిమినరీ ఇన్స్పెక్షన్ని పూర్తి చేసుకొని వారికి సంబంధించిన కంపెనీలు ఎంపిక చేసుకునే అవకాశం వారికే ఉంది. మన జిల్లాకు 10 కంపెనీలు కేటాయించడం జరిగింది. అలాగే వారు కట్టవలసిన రాయితీని ఎంత అమౌంట్ కట్టాలో వాళ్ళ యొక్క మొబైల్కి సంక్షిప్త సందేశం రూపంలో వస్తుంది. అప్పుడు మాత్రమే వారు ఈ యొక్క ఆన్లైన్ పేమెంట్ ద్వారా కానీ, లేదా ఫోన్పే ద్వారా కానీ, లేదా గూగుల్ పే ద్వారా కానీ వారు చెల్లించాలి. అలాగే ఎవరికి కూడా నగదు చెల్లించవద్దని మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సంవత్సరము ఇంచుమించు 1000 హెక్టార్లు అదనంగా మేము లక్ష్యాన్ని తీసుకోవడం జరిగింది. గత సంవత్సరము 5,000 హెక్టార్లకు గాను 4,553 హెక్టార్లలో ఈ పథకాన్ని రైతులకు అందించి మరి పూర్తి స్థాయిలో 90% పైన లక్ష్యాన్ని అధిగమించాం. ఒక రైతుకు మేము గరిష్టంగా 12.5 ఎకరాల వరకు ఈ యొక్క సూక్ష్మ సేద్య పరికరాలు అమర్చుకునే అవకాశము ఈ పథకంలో ఉంది. గత సంవత్సరం అది కేవలం 10 ఎకరాల వరకు మాత్రమే ఉండింది. ఇప్పుడు 12.5 ఎకరా వరకు కూడా ఒక రైతు తన క్షేత్రంలో ఈ యొక్క సూక్ష్మ సేద్య పరికరాలను బిగించుకోవచ్చు.